మీకు గోపాల గోపాల అనే మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్ గుర్తుందిగా. అదే తరహాలో రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో గతేడాది మే నెలలో కొండ చర్యలు విరిగిపడి ఓ రైతు పండ్ల తోట తీవ్రంగా దెబ్బతినింది. దీన్ని దేవుడి చర్య అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ పేర్కొంటూ పరిహారం చెల్లించేందుకు నిరాకరించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది తమ బాధ్యత కాదని వాదించింది. అయితే తాజాగా NHAI ఈ విషయంలో వెనక్కి తగ్గింది. బాధితులకు పరిహారంగా మొత్తం 1,80,00,000 మేర చెల్లించడానికి ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సిమ్లాలోని ఢల్లీ ప్రాంతంలో 2025 మే 25న హఠాత్తుగా కొండ చర్యలు విరిగిపడగా ఆ పక్కనే ఉన్న నరీందర్ సింగ్ రాథోడ్ అనే రైతు పండ్ల తోట ధ్వంసమైంది. అయితే కొండ వాలును బలోపేతం చేయకుండా NHAI దాని కాంట్రాక్టర్ భారీ నిర్మాణ పనులు చేపట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందని బాధితుడు ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGTను ఆశ్రయించారు. అయితే 440 యాపిల్ చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ ఘటనను దేవుడి చర్య అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ పేర్కొంటూ పరిహారం చెల్లించాల్సిన బాధ్యత తమకు లేదని NHAI ఇటీవల NGTతో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ పబ్లిక్ వర్క్స్, ఉద్యానవన శాఖల అంచనాల తర్వాత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తన వైఖరిని మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి 1,80,00,000 మేర పరిహారం చెల్లించడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు. రైతు నరీందర్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ, అకస్మాత్తుగా మా యాపిల్ తోటకు పైన ఉన్న వాలును రక్షించే ప్రయత్నంలో NHAI వేసిన గోడలు కూలటం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే దుమ్ము మేఘం మొత్తం లోయను కమ్మేసింది. చాలా దూరం ఉన్న వారికి కూడా ఇది కనిపించిందని చెప్పారు. అయితే జరిగిన దాన్ని వాళ్ళు దైవచర్య లేదా ప్రకృతి వైపరీత్యమని ఎలా అంటారు? మేము తరతరాలుగా ఇక్కడే నివసిస్తూ పండ్లు పండిస్తున్నాం. ఇంతకుముందు దేవుడేం చేయలేదు. NHAI 90 డిగ్రీల కోణంలో కొండలను తొలిచి జాతీయ రహదారులు వేయటం, సొరంగాలు, 4 లైన్ల రోడ్లు వేయటం ప్రారంభించినప్పుడే దేవుడు జోక్యం చేసుకున్నాడా అంటూ రాథోడ్ నిలదీశారు. ఆయన అలా నిలదీయటం వల్ల నిజానికి వారి తప్పిదమే కాబట్టి ఒప్పుకున్నారు నష్టపరిహారానికి. లేదంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసేవారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.